నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మా శక్తి వీర మహిళలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. గడిచిన 5 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతులు కానీ, దుర్మార్గాలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. దాని ఫలితమే మరి నర్సరావుపేట ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గెలవటం అనేది మరి దీపావళి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారు చేసిన దుర్మార్గాలు కానీ, హత్యలు కానీ నిన్నే మీడియాలో చెప్పడం జరిగింది. అలవాల వెన్నా బాలకోటి బాబాయిని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడే చంపడం జరిగింది, రివాల్వర్తో కాల్చి. అదేవిధంగా మరొకటి ఇబ్రహీం అని ఆయన కూడా ముస్లిం వ్యక్తి, మైనార్టీ, ఆయన కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, మరి అతన్ని చంపడం జరిగింది. నిన్నగాక మొన్న 17వ తేదీన మరి 5వ వార్డు క్రిస్టియన్పాలెం వ్యక్తి మరి స్వర్గపురి 2లో మరి వాచ్మెన్గా ఉంటాడు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులే అతను దారుణంగా మరి గొడ్డలతో నరికి చంపడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసాం, మీడియా దృష్టికి కూడా తేవడం జరిగింది. పోలీస్ కేసు నమోదైంది. దీంట్లో ఎటువంటి అబద్ధాలు ఉన్నాయి చెప్పండి, ఎవరన్నా కానీ, మీడియా వాళ్ళు కానీ, ప్రజలు కానీ. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమంటా అంటే అబద్ధాలు అరవింద్ బాబు అంటున్నాడు. అంటే మేము నిజం చెప్తే అది అబద్ధం అనుకుంటే మేమేం చేయగలం? గోపిరెడ్డి, నువ్వు చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ, నువ్వు చేసిన అబద్ధాలు కానీ, ఇవాళ స్టేడియం చూడు, నీ హయాంలో 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఉందో. 5 ఏళ్ళు ఎంత పరమ చండాలంగా ఉంది. స్విమ్మింగ్ పూల్ మూసేసావు, వాకింగ్ ట్రాక్ బాగాలేదు, జిమ్ మూసేసావు. మరి ఎంతవరకు న్యాయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? నువ్వు కూడా ఒక డాక్టర్, చదువుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, కనీసం వీటిని బాగు చేయాల్సిన మరి కనీసం జ్ఞానం కూడా లేదా నీకు? అందుకని మేము ఒకటే చెబుతున్నాము, ఉమ్మడి కుటుంబం తరఫున అరవింద్ బాబు గెలిచాడు, ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. నీకు బుద్ధి తెచ్చుకోమని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అరవింద్ బాబు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు, నీతి నిజాయితీ ఉన్న మనిషి అరవింద్ బాబు, అందరి వాడు. అందుకని వాళ్ళు చూసి స్టేడియంలో ఉండి మరి దీపావళి మందులు ఏ విధంగా అమ్ముతున్నారు, ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, వ్యాపారస్తులు ఎలా ఉన్నారో మేము తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నీ యొక్క గుణం నేను చెప్తాను. కరోనా టైంలో 2 ఏళ్ళు నువ్వేం చేశా? ఎవరన్నా దీపావళి మందులు అమ్ముకోవాలంటే నీకు డబ్బులు కట్టాలి. ఎవరన్నా పచారీ షాపులో కానీ, మరి మార్కెట్లు కానీ ఏమన్నా వస్తువులు అమ్ముకోవాలంటే నీకు డబ్బులు కట్టాలి. కరోనా టైంలో షాపులు ఓపెన్ చేయాలంటే గోపిరెడ్డి ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలి. ఈ విధంగా ఎన్ని దుర్మార్గాలు చేసావు గోపిరెడ్డి? నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? అవినీతి, దుర్మార్గాలు, మద్యం మాఫియా, గుట్కా మాఫియా, గంజాయి మాఫియా, ఈ విధంగా ఎన్ని దుర్మార్గాలు చేసావు. అరవింద్ బాబుని ఏళ్ళు చూపించమనండి మా ప్రజల్ని. మా ప్రజలు ఎవరన్నా కానీ నేను అవినీతి పరుడు నేను చూపించమనండి, ఏళ్ళు చూపిస్తే నేను ఇప్పుడే దిగిపోతా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బహిరంగ చర్చగా నేను సిద్ధంగా ఉన్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 5వ వార్డులో నేను జరిగిన హత్యకి కారణం మీ వాళ్ళ కాదా? ఖాదరు వాళ్ళ తమ్ముడు కొడుకు, అవునా కాదా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పానండి. ఒక ఖాదర్ అనేవాడు కానీ, వాళ్ళ తమ్ముడు కొడుకు కానీ, వాళ్ళకి రౌడీ షీట్ ఉంది వాళ్ళ మీద. ఈ విధంగా అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణం తీస్తే వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, 3 పిల్లలు ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇక్కడున్న సభ్య సమాజాన్ని అడుగుతున్నా, ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ కుటుంబం ఏ విధంగా బాగుపడదు చెప్పండి, ఏ విధంగా బతకాలి? మా ఉమ్మడి కుటుంబం అండగా ఉంది. మేము దగ్గరుండి ఆ అబ్బాయిని మరి స్వర్గపురి తీసుకెళ్ళి క్రమేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పాము. మరి భార్య, 3 పిల్లలు, వాళ్ళ భర్తని అన్యాయంగా చంపినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా మరి బతకాలి ఒకసారి ఆలోచన చేయమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నేను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను. ఇటువంటి దుర్మార్గ పనులు చేయొద్దు. చేస్తే మాత్రం సరైన శిక్ష దేవుడే వేస్తాడు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నువ్వు 4 అదుపులో పెట్టుకో, సరైన పద్ధతిలో ప్రయాణం చేయమని చెప్పి ఉమ్మడి కుటుంబం తరఫున మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఛాలెంజ్ చేస్తున్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. ఇదే నీ దీపావళికి ఇచ్చే కానుక, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంతోషంగా దీపావళి చేసుకుంటుంటే నువ్వు అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, ఇటువంటి దుర్మార్గ పనులు చేసి హత్యలు చేయటం అది మంచి పద్ధతి కాదు. ఇది ఎప్పుడు కూడా ఈ పాపాలని నీకు చుట్టుముట్టి శాపాలు అవుతాయని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాను. అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా దీపావళి శుభాకాంక్షలు.